అనగానే ఎందుకో ఎక్కడ లేని హుషారొస్తుంది కదా! అది కూడా ఇంకా తెలుగు బిగ్ బాస్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన రియాలిటీ షో. ఇక ఇప్పుడైతే 8వ సీజన్ నడుస్తుంది. మొదటగా వచ్చినప్పుడు కంటెస్టెంట్స్‌ని చూస్తే అబ్బా! ఎవరు పెద్దగా తెలీదనుకున్నాం గదా! రోజులు గడుస్తున్న కొద్దీ ఏంట్రా ఇలా ఏం ఎక్సైటింగ్‌గా లేదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ గేమ్స్ ఇంకా టాస్క్స్‌తో కొంచెం కొంచెం చూడాలి అని అనిపిస్తుంది. ఇటు నిఖిల్ ఇంకా పృథ్వీ ఒక గ్రూప్ అయితే ఇంకోవైపు సీత, యష్మి, విష్ణుప్రియ, ఆదిత్య, ఓం, నబీల్, ప్రేరణ, నాగమణికంఠ, నైనిక ఇలా 2 గ్రూపులు తయారయ్యాయండి ఇంట్లో. కానీ బిగ్ బాస్ ఒక షాకింగ్ అనౌన్స్‌మెంట్ చేశాడు. మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉంటారని, అలాగే టాస్క్స్ గెలిస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గొచ్చని కూడా చెప్పాడు. హౌస్లోని కంటెస్టెంట్స్ 3 టాస్కులను గెలుచుకోవడం ద్వారా వైల్డ్ కార్డ్ కౌంట్ను 9కి తగ్గించారు. ఎప్పట్లాగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొత్త వాళ్ళు కాదండి, మరి గత సీజన్స్లో మెప్పించిన కంటెస్టెంట్స్ అంటున్నారు. ప్రస్తుతానికైతే సీజన్ 1 నుండి హరితేజ, సీజన్ 2 నుండి దీప్తి సునైనా, సీజన్ 3 నుండి నటి హేమ, సీజన్ 4 నుండి ముక్కు అవినాష్, సీజన్ 5 నుండి యాంకర్ రవి, సీజన్ 6 నుండి వాసంతి లేదా ఇనయ, సీజన్ 7 నుండి గౌతమ్ ఇంకా నయన పావని, ఓటీటీలో సీజన్ నుండి మిత్రా శర్మ, ఇలా అన్ని సీజన్ల నుండి మొత్తం 8 మందిని హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా పంపిస్తారంట. వీరిలో నయని పావని సీజన్ 7లో కేవలం ఒక వారం మాత్రమే ఉండి బయటకు వచ్చేసింది. ఇంకా యాంకర్ రవి కూడా విన్నర్ అవుతాడనుకుంటే ఫైనల్కి ముందే ఎలిమినేట్ అయిపోయాడు. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలంతా మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళే. చూద్దాం వీరిలో ఎంతమంది హౌస్లోకి వెళ్తారో. అలాగే మీకు ఎవరిని బిగ్ బాస్ హౌస్లో చూడాలి అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎలాంటి ఆసక్తికరమైన ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ వినోదం ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.